మరొకసారి మనం ధ్యానించే వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నేటి దినము ఈ గురువారము ఒక ప్రత్యేకమైన గురువారంగా అనేక మంది క్రైస్తవ సమాజాలు దీనిని ఆచరిస్తూ ఉంటారు. ఇది పవిత్ర గురువారంగా వాళ్ళు భావిస్తారు. కారణం ఏంటంటే, యేసు ప్రభు తాను సిలువను ఎక్కటానికి ముందు రోజు తన శిష్యులందరితో కలిసి చివరి భోజనం చేస్తాడు. ఆ మేడగదిలో ఆ పస్కా విందును ఏర్పాటు చేసి వారి మధ్య తాను ఈ భోజనం చేసి, ఇక మీరు నన్నెప్పుడూ జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని ఆచరిస్తూ రండి. ఈ రొట్టెను తిన్నప్పుడల్లా, ఈ ద్రాక్షారసమును తాగినప్పుడల్లా నా యొక్క శరీరమును నా రక్తమును జ్ఞాపకం చేసుకొని, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మీ విశ్వాస జీవితంలో కదలని వారుగా స్థిరులుగా ఉండాలని ప్రభు కోరి వారికి బోధించాడు. కనుక దీనిని పవిత్ర గురువారంగా భావిస్తారు చాలామంది. ఒక రకంగా త్రిత్వ దినములు అంటారు. అంటే గురువారము, శిలువ వేయబడిన రోజు శుక్రవారము, తిరిగి ప్రభు పునరుత్థానుడైన ఈస్టర్ రోజు ఆదివారాన్ని కలిపి అనేక మంది క్రైస్తవ సమాజాలు పరిశుద్ధ త్రిత్వ దినాలుగా వీటిని భావిస్తారు. హోలీ ట్రైడాంట్ అని చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే, అంత ప్రత్యేకంగా నేటి దినము ప్రభు తన శిష్యులతో చివరి పస్కాను ఆయన భుజించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగి, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే ఆ విషయం కనపడుద్ది. శిష్యుల యొక్క పాదాలు కడిగి, నేను మీకు ఏదైతే చేశానో దానిని మీరు కూడా చేయాలా. ఇది నేను ఎందుకు చేస్తున్నాను? నేను అధికుడినయ్యుండి గొప్పవాడినయ్యుండి మీ పాదాలు నేను కడగటానికి కారణం ఏంటంటే, మీకు మాదిరిగా ఉండటానికి, ఈ మాదిరిని మీకు చూపిస్తున్నాను అని చెప్పి యోహాను 13:14లో మనం చూస్తాం. కనుక నేటి దినాన చాలామంది క్రైస్తవ సమాజాలు ఈ రాత్రి అలాగా చివరి భోజనం వారు కూడా ఈ యొక్క పస్కాను ఆచరించి, ధర్మశాస్త్ర క్రైస్తవులు ఆ తరువాత వారు ఒకరికొకరు కాళ్ళు కడుక్కొని వారు సేవా ధర్మాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ఆఖరుగా ఆరాధన చేస్తారు. దివ్య బలి పూజ అనేటువంటి చాలామంది. అంటే ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత ఈ గురువారానికి ఉన్నది. మనం ఇప్పటి వరకు కూడా అవే పాటలు, ప్రభువు యొక్క సిలువ కార్యాన్ని మనం ఆరాధిస్తూ వచ్చాం. కనుక ప్రియులారా, ఈ సమయమందు ప్రభు మనకు ఏ విధమైనటువంటి మాదిరి చూపించాడు. అందుకనే ఇక్కడ మనము ఆ వాక్య భాగంలో చూసాం. 1 పేతురు 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన బాధపడ్డాడు, శ్రమ నొందాడు. ఆ శ్రమలో, ఆ బాధలో కూడా విశ్వాసులంగా, క్రైస్తవులంగా మనము ఒక మాదిరిని మన జీవితాల్లో కనుపరచాలని ఆయన కోరుతూ వచ్చాడు. ఈ సాయంకాలపు వేళ క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ 7 మాటల్లో కూడా మనకివ్వబడిన సమయం లోపల కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. ఆయన సిలువలో పలికిన ఆ 7 మాటల్లో మనకు ఆత్మీయంగా ఏమి నేర్పిస్తున్నాయనే సంగతులు మనం తెలుసుకుందాం. ఆయన దాదాపుగా సిలువలో 6 గంటలు వేలాడాడు. ఆయన సిలువలో వేలాడిన 6 గంటల సమయంలో 7 మాటలు పలికాడు ఆయన. ఆ మాటలు ఎంత శ్రేష్టమంటే, మరణ సమయంలో, వేదన సమయంలో, శ్రమలు అనుభవించే సమయంలో కూడా
మనము లోకములో ఎటువంటి మాదిరి కనుపరచాలి అనేది మనకు బోధిస్తూ ఉంటుంది. ఆయన సిలువలో పలికిన మాటలను మనము ధ్యానిస్తున్నప్పుడు ఎంతో లోతైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కనుక ఈ సమయమందు అటువంటి ఆయన పలికిన మాటలు, వాటిలో ఆయన మనకు చూపించిన మాదిరిని విశ్వాస జీవితంలో మనము కూడా నేడు చూపించాలి అనే దాని కొరకు మనము ఈ సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. మొదటిగా ఏం చేద్దామంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు పలికిన ఆ 7 మాటలేంటో ఒకసారి వాక్య భాగాలు చదివి ఆ 7 మాటలను మనం గుర్తించి ఆ తర్వాత ఒక్కొక్క మాట విషయంలో ఆత్మీయంగా మనకు ఏమి దేవుని వాక్యం బోధిస్తుందో వాటిని తెలుసుకుందాం. మొదటిగా యేసు ప్రభు, ఎందుకంటే ఆయన సిలువలో మరణిస్తాడు, శ్రమ పడతాడు, వేదన చెందుతాడని ప్రవచనాలే ఉన్నాయి. మీరు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆయనకు సొగసైన స్వరూపమైన లేదు, చూడ నొల్లని వానిగా ఆయన ముఖం చేయబడింది అని. అంటే ఆ సిలువలో ఆయన అంతగా నలుగొట్టబడ్డాడు, క్రష్ చేయబడ్డాడు. కనుక ప్రభు యొక్క సిలువ కార్యాన్ని ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు ఎప్పుడో చెబుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువలో ఆయన కనిపించిన ఆ ఆకారం కూడా ఎంత వికారము అనేటువంటిది కూడా ప్రవచనంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట చదవండి. ఏ మనుష్య రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందిరో. చూడండి, ప్రవచనంగా అంటే అంతర సుందర రూపుడైన ఆ ప్రభు ఆ సిలువనెక్కినప్పుడు ఆయన పొందిన ఆ శ్రమ, ఆ బాధ, ఆ హింస ఎలా ఆయన తయారు చేసిందంటే ఏ మనుష్య రూపము కంటే, ఏ నర రూపము కంటే కూడా చూడటానికి బాగోలేదన్నంత విస్మయాన్ని సూచిన వాళ్ళకి కలిగించిందని ప్రవచన రూపంగా యెషయా రాస్తున్నాడు. అంటే యేసు ప్రభు సిలువలో ఆయన చేసే ఈ కార్యాన్ని గూర్చి దేవుని వాక్యం ముందుగానే ప్రవచనం చెప్తూ వచ్చింది ప్రియులారా. ఆ రీతిగా ప్రభు సిలువలో మరి ఆయన అటువంటి కష్ట సమయంలో, అటువంటి దుఃఖ సమయంలో, బాధా సమయంలో కూడా మనకు ఒక మాదిరిని చెప్పటానికి ఆయన పలికిన మాటల్లో ఎంత ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ మనకు కనిపిస్తుందో మనం చూస్తాం. మొదటిగా ప్రభు సిలువలో పలికిన మొదటి మాట చూద్దాం, దయచేసి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తీసిన వారు త్వరగా చదవచ్చు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. ఇది మొదటి మాట. యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట మనము లూకా 23:34లో చూస్తున్నాం. ఇకపోతే రెండవ మాట ఏంటంటే అదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది రెండవ మాటగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు సిలువలో పలికిన ఇక రెండవ మాటను మనం చూస్తుంటున్నాం. ఇక మూడవ మాటగా మనం గమనించినప్పుడు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ఇది ప్రభు సిలువలో పలికిన మూడవ మాటగా మనం చూస్తాం. ఇకపోతే నాలుగవ మాట ప్రభు సిలువలో పలికిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం గమనించండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని
అని బిగ్గరగా కేక వేసిన చాలు. ఇది ప్రభు శిలువలో పలికిన 4వ మాటగా మనం చూస్తుంటున్నాం. ఇకపోతే ప్రభు శిలువలో పలికిన 5వ మాట ఏమిటంటే గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. అది ప్రభు శిలువలో ఉండి లేఖనము నెరవేరునట్లుగా ఆయన అన్నమాట ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అంటూ ఆయన 5వ మాటగా పలికినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, ఆ రీతిగా మనము ప్రభు 5 మాటలు శిలువలో పలికినట్టుగా చూస్తున్నాము. ఇక 6వ మాట చూడండి. అక్కడే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం గమనించండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది 6వ మాటగా చూస్తున్నాం. కనుక ఆ చిరకను పుచ్చుకున్న వెంటనే ప్రభు అంటున్నాడు సమాప్తమైనది అని చెప్పి ఆయన పలుకుతూ వచ్చాడు. ఆ రీతిగా 6వ మాట చూస్తుంటున్నాం. చివరిది 7వ మాట ఆయన శిలువలో పలికిన ఆ మాటను మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము గమనించండి. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇది చివరి మాట. యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన శిలువలో పలికిన చివరిసారిగా పలికిన ఆ 7 మాటలు మరి లిఖించబడుతూ వచ్చాయి. ఈ సాయంకాలపు వేళ ప్రభు పలికిన శిలువలోని మాటలు ఎంత ఆశీర్వాదమును, ఎంత దేవుని యొక్క మహాకృపను మానవ జాతికి ఆయన చూపించాడో మనం ఎరుగుతూ రావాలి ప్రియులారా. ఎవరైనా ఒక బాధా సమయంలో, కష్ట సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు పలకటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే తనను హింసించే వారిని, తనను బాధించే వారి విషయంలో శాపవచనాలు పెట్టకుండా, వారిని దూషించకుండా తను కరుణ కలిగిన మాటలు, తన బాధ్యతలేంటో చూపిస్తూ అవి మనము మాదిరిగా గైకొని ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్టు కొరకై ఆయన శ్రమపడి బాధ నుండి మనకు మాదిరిని విడిచిపెట్టిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ సమయంలో ఈ చదవబడిన 7 మాటల్లో నుంచి మనము మనకున్నటువంటి ఈ సమయమును బట్టి మనము కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. మొదటి మాట దయచేసి గమనించండి. ప్రభు శిలువలో పలికిన ఆ మొదటి మాట ఏమిటి అంటే చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఎంత గొప్పదైనటువంటిది. మీరు ఇందులో ఆయన పలికినటువంటి ఆ మాటల్లో ఆ ప్రత్యేకతను గమనించినప్పుడు తండ్రి అనే మాటతో ఆయన శిలువలో మొదటిసారి మాట పలుకుతూ వచ్చాడు. ఆ మొదటిసారి పలికిన మాటలో తండ్రి అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సాధారణంగా తనను బాధించే వారి విషయంలో ద్వేషం కానీ, పగ కానీ, మరి క్రోధం కానీ, కోపం కానీ తను చూపించలే. అటువంటి కఠోరమైనటువంటి శిలువలో వేలాడుతూ కూడా ఆ 3 మేకుల్లో శరీరం అంతా కూడా భారంగా వేలాడుతున్నప్పుడు, శ్వాస తీసుకోవటానికి కష్టంగా ఉన్నప్పుడు, శక్తిని కూడగట్టుకోవటానికి బాధ ఇబ్బంది కలుగుతుంటున్నప్పుడు కూడా ఆయన ఈ మాట ఎలా అనగలుగుతున్నాడో గమనించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు. సాధారణంగా ఒక చేదైనటువంటి వేప చెట్టు ముద్దను
నరికితే చేదే వస్తుంది ఎంత నరికినా. అదేవిధంగా ఒక గంధపు చెట్టును నరికితే సువాసన వస్తుంది. అలాగే యేసు ప్రభువులో ఆయనను బాధించిన కొలది, ఆయనను గాయపరిచిన కొలది, ఆయనలో నుంచి ప్రవహించిన ఆ క్షమాగుణము, ఆ కరుణ, ఆ దయ కలిగినటువంటి ఆ హృదయము మనకు కనపడతా ఉంది. కనుక ఈ మాటలో మనం చూస్తున్నది అది. నిజంగా ఆయన ఎలా ఇటువంటి మాట పలుకుతూ రాగలిగినాడు గమనించుదామా మనము. తండ్రి అనే మాటతో ఆరంభించినాడు. అలాగే చివరి మాటలో కూడా 7వ మాటలో కూడా తండ్రి అని చెప్పి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రాణం విడిచాడు. అంటే ఇదేం తెలియచేస్తుంది? తండ్రి కుమారుడు అనేటువంటి బంధుత్వాన్ని చూపిస్తుంది మనకు. ఆయన పలికిన మొదటి శిలువ మాటలో ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ బంధుత్వం ఎంత గొప్పగా, అది విడదీయరానిది. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఆయన ఆ తండ్రి అనేటువంటి దాని కొరకు, ఆయన పంపిన విధానం కొరకు, ఆయన చెప్పిన పరిచర్య కొరకు ఆయన ఎప్పుడు కూడా బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన గమనించండి, 49 లూకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం. చూసారా ఆయన ఏమంటున్నాడో? నేను నా తండ్రి పనుల మీద నేను ఉంటానని మీరు ఎరగరా? వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు శారీరకంగా కన్న తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, బాధపడుతున్నారు, వెతుకులాడుతూ చెప్తున్నారు, అయ్యా నీ కోసం మేము ఎంత దిగులు పడుతున్నామయ్యా, నువ్వేంటి ఇలా కనపడకుండా ఉంటే? ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా? అంటే ఆ తండ్రితో ఈ కుమారునికున్న బంధాన్ని చూడండి. ఇది చివరిదాకా ఆ శిలువ దగ్గరకు కూడా వెళ్ళిన తర్వాత కూడా తండ్రి అని ఆ పరలోకపు దేవుణ్ణి సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎంత గొప్ప ఈ తండ్రి కుమారుల బంధుత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. ఒక రకంగా తండ్రి అబ్బా అని మనం మొరపెట్టడానికి, ఈ మాటను మనం వాడటానికి ప్రభు పలికిన 2వ అధ్యాయం 1వ వచనం గమనించండి. 1 యోహాను 2:1, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. చూసారా? కనుక నీతిమంతుడైన వాని యొక్క ఆ పరలోకపు తండ్రి యొక్క ఆయన కృప ద్వారా ఆ నీతిమంతుని రక్తము మనకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. భక్తుడు పరిశుద్ధులైన వాళ్ళకి రాస్తూ అంటాడు, పిల్లలారా అన్నప్పుడు ఆ పిల్లలకు తండ్రి అయిన వాడిని గూర్చి. కనుక ఏదైనా అపరాధం చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు పరలోకములో తండ్రి యొద్ద ఆ నీతిమంతుడైన వాని రక్తం మనకు ఎప్పుడు కూడా మన పక్షాన ఉత్తరవాదిగా ఆయన వాదించేవాడుగా ఉండి మనలను క్షమించేవాడుగా ఉంటున్నాడు అని సెలవిస్తూ వచ్చాడు. అందుకనే ఆ ప్రభు సాధారణంగా ఒక యాజకుడు పాత నిబంధన కాలంలో తనదగాని రక్తము అంటే గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఆ సమాజ మందిరంలోనికి పోయి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఆయన ప్రజల పాపముల యొక్క పరిహార నిమిత్తం గోజాడతాడు. కానీ యేసు ప్రభు అయితే ఆయన ఏం చేశాడు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ఆయన లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? చూడండి, ఆయన తన స్వరక్తముతో ఆయనే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఏం చేశాడు? గవిని వెలుపట శ్రమ పొంది మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను క్షమించటానికి కారకుడైనాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, నిజంగా ఆ తండ్రి ప్రేమ, ఒక తండ్రి స్థానములో ఉండి ఆయన ఆ మాట అంటున్నాడు, వీరు ఎరుగరు. మనం ఆ చదివిన మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు ఆ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక క్షమించమంటూ అంత బాధలో కూడా ఆ ప్రభువు క్షమాపణను ఈ లోకములోనికి తీసుకొని వచ్చాడు. ఇదే మాట ప్రభు తేకపోతే
ఇదే క్షమాగుణం యేసు ప్రభు చూపించకపోతే, ఆయనను సిలువ వేసిన వారు, ఆయనను సిలువకు అప్పగించిన వారి గతి ఏమవ్వాలి? ఆ క్షమించే గుణమే ఆయనకు లేనప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు? ఈనాడు లోకంలో పాపములో సచ్చిన స్థితిలో ఉన్న మనము కూడా ఆయన ఆ సిలువ కార్యం ద్వారా ఆ క్షమాపణ, ఆ క్షమాగుణము లోకానికి తీసుకొని రాకపోతే మన గతి ఏమిటి? అందరము కూడా నశించిపోయి ఉందము కదా. కనుక ప్రభు ఎంత ప్రేమతో, తండ్రి వీరు చేసేది వీరెరుగరు, క్షమించు. కానీ మరి ఎందుకు ఇలా ఆయనను సిలువ వేస్తూ వచ్చారంటే, ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకై, ఆ లోక కళ్యాణం కొరకై, ఆ ప్రభువుని వాళ్ళు ఎరుగని స్థితిలో ఆయన నిజంగా రక్షకుడని, ఆయన నిజంగా మెస్సీ అని, ఆయన మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలిస్తే వాళ్ళు ఎందుకు సిలువనేస్తారు? అందుకని కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. 1 కొరింథీ 2:8 ఆ మాట చూడండి. 1 కొరింథీ 2:8 సిలువ వేయకపోయిందరు. అది లోకాధికారుల్లో ఎవడికి తెలియదు. అది తెలిస్తే ఈయన మెస్సియా, ఈయన మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి తెలిస్తే ఆయనను సిలువ వేయకపోయిందరు కదా. అందుకనే ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రభువు మనలను క్షమిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. పేతురు భక్తుడు కూడా అదే అంటాడు. అపొస్తలుల కార్యాలు 3:17 ఒక మాట గమనించండి. అపొస్తలుల కార్యాలు 3:17 సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితరని నాకు తెలియను. పేతురు అంటున్నాడు. ఆ పెంతెకొస్తు పండుగ దినాన ఆయన బోధకు అనేక మంది రక్షించబడిన తర్వాత, 3,000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత, ఆ తర్వాత బోధన కంటిన్యూ చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఇదంతా మీరు తెలియక చేశారు, తెలిస్తే చేయకపోదురు కదా. అందుకనే 2 కొరింథీ 4:4 ఏం రాయబడి ఉంది? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఏమిటి? ఆ ప్రభు రక్షకుడని ఎరగని ఆ గుడ్డితనాన్ని తీసుకొని రావటం చేత ఈనాడు ఈ సువార్త ప్రకాశము అనేకులకు కనపట్టల్లా. ఈ సువార్తను అనేకులు ఎరగలేకపోతుంటున్నారు. అయితే సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ కూడా ఆ దేవుడు కనికరం గలవాడయ్యుండి మన ఆయుష్ను పొడిగిస్తూ మనం ఎవరం కూడా నశించిపోయే జాబితాలో ఉండకూడదని ఆయన ఏం చేస్తున్నాడంటే మన పట్ల కరుణ చూపుతూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన ఈ శిలువ ధ్యాన సమయంలో ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆ ప్రభువు ఏమంటున్నాడంటే, వీరు చేసేది వీరెరుగరు అని చెప్తూ వస్తుంటున్నాడు. కనుక ప్రేమ అనేటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహాప్రేమ ఆయనలో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించారా? ఈ సాయంకాలపు వేళ ఇటువంటి తండ్రి కుమారుని యొక్క ఈ బంధుత్వము ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన పలికిన ఆ సిలువలోని ఆ మొదటి మాటను మనము కూడా మన జీవితాలకు అన్వయించుకుంటే, ఆ పరమ తండ్రిని మనము ఈ రీతిగా ఇవాళ తండ్రి అబ్బాని మొరపెట్టుకుంటూ మన అపరాధాలు, మన దోషాలు, మన బలహీనతలు, మన పతనాలన్నీ ఒప్పుకుంటూ ఆయన క్షమకు మనం పాత్రలమవుతాం. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కాచిన పరిశుద్ధ రక్తము ఈనాటికి రక్షించబడుచున్న వారంగా మనల్ని చేస్తూ వస్తుంటుంది. ఈ రక్షణ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయినటువంటిది. ఏ కాలంలోనైనా ఆయన రక్తము మన కొరకు సిద్ధంగా ఉండి మనల్ని క్షమించటానికి, మనల్ని కనికరించటానికి సిద్ధంగా ఉన్నటువంటిది. కనుక ఈ సత్యాలు మనం తెలుసుకొని ఆ కల్వరి శిలువలో ఆ ప్రభు పలికిన ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రేమనేటువంటి వారలారా, ఎంత కరుణ చూపిన మాట అది మనం ఎరుగుతూ వస్తుంటున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు.
కనుక వీరిని క్షమించు. అంటే ఈనాడు మన జీవితాల్లో ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? క్షమాగుణాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలా. క్షమించే వారంగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలా. ఎందుకనంటే శత్రువులను సైతము, మనం ద్వేషించే వారిని సైతము మనం క్షమించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ తండ్రి ప్రేమ మనలో నింపబడుతూ వస్తుంటుంది. అప్పుడే ఆ తండ్రి కుమార బంధుత్వం అనేటువంటిది మన జీవితాల్లో ప్రభువుకి ఆ పరమ తండ్రికి కూడా ఎలాగా చివరి వరకు కూడా కొనసాగుతూ వచ్చిందో, ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో మనము కూడా ఇటువంటి తండ్రి కుమార బంధుత్వాన్ని మనం కలిగి ఉంటాము. దీనికి కారణమైనటువంటిది, ప్రధానమైనటువంటి మాట ఏమిటంటే క్షమాగుణం, క్షమించే గుణం ఆ ప్రభువులో మనం చూస్తుంటున్నాం. ఎంత కఠోరమైన సమయంలో ఎంత కరుణ కలిగిన మాట! ఈనాడు లోకంలో ఎవరైనా అలా చెప్పగలుగుతారా? బాధించే వాళ్ళను, హింసించే వాళ్ళను దూషిస్తారు, శపిస్తారు, కానీ వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉంటారు. కానీ ప్రభువు అయితే అలా కాకుండా క్షమిస్తూ వచ్చినాడు. అది ఈనాడు మనకు మాదిరి. అందుకనే పేతురు భక్తుడు ఆ మాట రాస్తూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు శ్రమపడి బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకోవాలని ఆ మాదిరిని మనకు చూపించాడు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శిలువ ధ్యాన సమయంలో మనము కూడా ఆ మాదిరిని మన జీవితాల్లో కలిగి ఆ పరలోకపు తండ్రితో మన బంధుత్వాన్ని, కుమార బంధుత్వాన్ని మనం కలిగి ఉంటాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలి. ఇకపోతే రెండవ మాటను మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం గమనించండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు రెండవ మాట చూస్తుంటున్నాం. సిలువలో మధ్యలో ప్రభు ఉన్నాడు, ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఎంతో దీనంగా అడిగాడు ఒక మాట. ఏమిటిది అది? చదవండి, 42వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం గమనించండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను. చాలు. అప్పుడు ప్రభు అంటాడు అక్కడ 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. చివరి క్షణములో ప్రాణం పోయే పరిస్థితుల్లో ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగ ప్రభువుతో ఐక్యపరచబడటానికి ఇష్టపడ్డాడు. ప్రభువుతో ఆయన రాజ్యంలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ప్రభువును గుర్తించాడు. నేను అనుకుంటాను ఆ మొదటి మాటతోనే ఉన్నారు కదా, ప్రక్కనే ఉన్నారు కనుక మొదటి మాట ఏదైతే అన్నాడో, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు. ఒకవేళ తను భూ సంబంధమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు, అనేక దొంగతనాల్లో, హత్యల్లో, దోపిడీల్లో పాలు పొంది ఉంటున్నప్పుడు, ఆయా పరిసర ప్రాంతాల లోపల ప్రభు చేస్తున్న పరిచర్య, ఆ సువార్త, ఆ బోధలు విన్నప్పుడు, అదే వ్యక్తి వచ్చి సిలువలో కూడా వేలాడుతున్నప్పుడు, ఆఖరకు ఆ సిలువ మీద కూడా ఇంతగా హింసించిన ఈయనను వాళ్ళు ఇంతగా బాధిస్తే ఈయన ఈ మాట అంటున్నాడేంటి? ఆ మాటే దొంగలో మార్పు తెచ్చి ఉండొచ్చు నేను అనుకుంటాను. విన్నాడు కదా, ప్రత్యక్షంగా పక్క నుండి వింటున్నాడు కదా, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమనే మాట. ఆ మాటకు ఆ దొంగలో కలిగిన పశ్చాత్తాపం, ఆ దొంగలో వచ్చిన మార్పు, ఒక్క క్షణంలో వాడు చస్తే పాతాళానికి పోవలసినటువంటి వాడు ఎక్కడికి పోతున్నాడు? ఇప్పుడు ప్రభువుతో పరదైసుకు పోతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటిది! మానవ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సమయాలు ఆశ్చర్యము. వాటిని మనం ఉపయోగించుకున్నప్పుడు ఆ దొంగ వలె మనం కూడా పరదైసులోనికి వెళ్ళే వారంగా ఉంటాం. ఎలా తన జీవితాన్ని పరదైసులోనికి తాను వెళ్ళినట్లుగా మనం 2వ వచనం గమనించండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు,
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు చాలు చాలు. అంటే ప్రభు యొక్క అదే ఆ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒక అంధకారమైన స్థితిలో బ్రతికిన ఈ మనుష్యుడు, మూయబడిన స్థితిలో ఉన్నటువంటి ఈ మనుష్యుడు తన కొరప్రాణం వరకు చివరి వరకు కూడా శిక్షార్హుడై సెలవులో వేలాడుతున్నటువంటి మనుష్యుడు ఏం చేయబడ్డాడు? రక్షించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే ఆ నేడు అనే మాట ప్రాముఖ్యమైంది. ఈ రెండవ మాటలో మనం చూసేది ఏమిటంటే నేడు అనేటువంటిది. నేడు అనేది మన జీవితాలకు మనం ఉపయోగించుకున్న వారంగా ఉంటే, ఆ సిలువలో వేలాడిన దొంగలాగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, పరదైసులో ఉంటావు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. అందుకనే 2 కొరింథీ 6:2 అంటాడు కదా, ఇదిగో ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినం అంటాడు. అంటే సమయము మనకి ఇవ్వబడుతూ వచ్చినప్పుడు మనము ఆ నేడు అనేటువంటిది మన జీవితాలకు అన్వయించుకోవాలి. మన జీవితాల్లో పశ్చాత్తాపం వచ్చినప్పుడు, మన జీవితాల్లో మార్పు వచ్చినప్పుడు ఆ నేడు అనేది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు లూకాసు వార్త 19:9 చదివితే యేసుప్రభు ఏమంటాడు జక్కయ్య విషయంలో? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. నేడు అనే మాట అక్కడ మనం చూస్తాం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎందుకు వచ్చింది? చివరి క్షణంలో ఆ ప్రభువు తనను సంధించినప్పుడు అంతవరకు అక్రమమైన జీవితంలో జీవించినటువంటి వాడు, తన బ్రతుకులో ఏ విధమైనటువంటి యథార్థత, నీతి, సత్యము లేనటువంటి వాడు ఆ జక్కయ్య ఏమైనాడు? తన పాపస్థితిని ఒప్పుకున్నాడు, తన పాపమును విడిచిపెట్టినాడు. ప్రభువా, ఇదిగో నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా, మిగతా విషయంలో ఎవరి దగ్గర నేను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 2 ఇస్తా అని ఒప్పుకున్నప్పుడు, తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు ప్రభు అంటున్న మాట ఏమిటంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అదే రక్షణ ఆ దొంగకు ఆ సమయంలో వచ్చింది. వాడి ఉద్దేశము, కోరుకుంటున్నాను ప్రభువుని, ఎందుకంటే ఈయన మహానుభావుడని నేను ఎరుగుతున్నాను, ఇంత క్షమాగుణం ఉన్నవాడు, ఈయన నిజంగా రక్షకుడు, నా బ్రతుకులో నేను చేసిన ఈ పాపాలకు, దోషాలకు నిజంగా ఈ శిక్షార్హుడు నేను, అయితే అటువంటి ఆయన నన్ను రక్షించుటకు కూడా సమర్థుడు, ఆయన దగ్గర నేను వేడుకుంటాననే ఒక విశ్వాసం వారిలో కలిగినప్పుడు ఏం చేశాడు? ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావనే మాట ప్రభు నోట నుండి వస్తుందని వాడు ఊహించి ఉండడు. నేడే నేడే ఎంత అద్భుతమైనటువంటి ఆ మాటను మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. కనుక ప్రభు ఆ రీతిగా మరి ఆ రక్షణ ఆ దొంగకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ సంవత్సరపు మన సంఘ వాగ్దానం కూడా అదే కదా. నిర్గమ 14:13 ఏమంటుంది? నేడు మీకు కలుగజేయే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. నేడు మోషే ఇశ్రాయేలీయులతో అంటున్నాడు నేడు. నేడు అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం ప్రియులారా. కనుక ఈ నేడు అనేది ప్రవచనాత్మకంగా కూడా దేవుడు ఎప్పుడో తన ప్రజలకు, మనం దాన్ని ఉపయోగించుకున్న వారమైతే, దొంగలాగా ఉపయోగించుకున్న వారమైతే 2 అత్యధికంగా ఆయన మేలు కలుగు చేసేవాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాలి. చూడండి, జకర్యా గ్రంథము 9:12 మాట. జకర్యా గ్రంథము 9:12. రెండంతలుగా నేను మీకు మేలు కలుగజేసినని నేడు నేను మీకు తెలియజేస్తున్నా. కనుక దేవుడు అంటున్నాడు, 2 నేను మీకు మేలు కలుగు చేస్తానని నేడు చెప్తున్నాను. కనుక ఈ మాటల్లో ఎంత ఆ ప్రభు యొక్క స్పందన, ఒక పాపి విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడు, ఆయన ఎలా కరుణ చూపిస్తాడు, ఆ దొంగ విషయంలో మనం చూస్తూ వస్తుంటున్నాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పరదైసు అనే మాట 3 చోట్ల వ్రాయబడుతూ వస్తుంది. 3 చోట్ల.
మొదటిసారి ఏమో ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయము ఆ యొక్క 43 వచనాలు చూస్తాం. రెండవసారి ఏమో 2 కొరింథీ 12వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చూస్తాం. ఆ అపొస్తలుడైన పౌలు ఆ పరలోక దర్శనాన్ని చూసినప్పుడు ఆ యొక్క 3వ ఆకాశమందు చూశారా, అది పరదైసు. చదవండి ఆ మాట. 2 కొరింథీ 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. 3వ ఆకాశమునకు కొనిపోబడను, అతడు శరీరముతో కొనిపోబడను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను, దేవునికే తెలియను. అతడు పరదైసులోనికి కొనిపోబడి. చాలు, ఇది రెండవసారి రాయబడిన మాట. బైబిల్లో పరదైసు అనే మాట 3 సార్లు ఉంది, ఇది రెండవసారి. అట్టి మనుష్యుడిని నేను ఎరుగుదును అంటున్నాడు, కానీ అది నేనే అని చెప్పుకోవట్లేదు. చూసారా, అతనిలో ఉన్న గొప్పతనం. అపొస్తలుడైన పౌలు ఆయనే పోయింది పరదై. ఎందుకంటే జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నేను తిననిస్తా. ఎటువంటి ధన్యత! ఈ మనుషుడు ఎలా ఆ పరదైసుకి ప్రభుతో పాటు కొనిపోబడినాడు. కిందకు దిగిపోయి పాతాళములో పడవలసిన వాడు పైకి వెళ్ళిపోయి పరదైసులో ఆ జీవవృక్ష ఫలాలు భుజించేటువంటి ఆ ధన్యకరమైనటువంటి స్థితిలో తను ఎలా ఉండగలిగినాడు? ఆయన కరుణ, ఆయన ప్రేమ ఒక పాపి విషయంలో ఎలాగ ఉంటుంది? ఆయన మాటలు విశ్వసించినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు యేసుప్రభు అదే అంటాడు ఒక మాటలో. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడో. చాలు, ఆయన అంటున్నాడు. ఆయనందే విశ్వాసము. ఎందుకు? ఆ దొంగ ఉంచాడు, ఆ విశ్వాసం ఉంచాడు కనుక ఆయనకు ఆకలి లేని, దాహము లేని ఆ యొక్క జీవజలాలను, ఆ జీవాహారాన్ని ఆ దొంగకు ఇస్తున్నాడు. జీవవృక్షంలో ఉన్న ఫలాలకు ఉన్నటువంటి ఆ గొప్పదైన ధన్యత అదే. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక ఆకలి ఉండదు, దప్పికొండదు. ఇవన్నీ కూడా మానవ జాతికి ఉండవు. అందుకనే ఆనాడు ఆ ఏదెను తోటలో ఉంచిన ఆ చెట్టు ఫలాలు తిన్నప్పుడు వీళ్ళ స్థితి వేరుగా ఉంటుంది. వీళ్ళు కొన్ని పరీక్షల గుండా, పరిశోధనల గుండా వెళ్ళాలి. వీళ్ళ నమ్మకము, వీళ్ళ విశ్వాసము, వీళ్ళ భక్తి, దేవుని పట్ల వీళ్ళకున్న భయము రుజువు కావాలంటే వాళ్ళకు ఒక ఆంక్ష పెట్టాలని పెట్టి ఆ పండు తినొద్దన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు శిలువలో ఆయన పునరుత్థానుడైపోయినాడో, ఆ పండు ఎప్పుడైతే తన యందు విశ్వాసం ఉంచిన వారికి, నమ్మకం ఉంచిన వారికి మాత్రమే అది దక్కాలని ఉద్దేశించినాడో, అది వెళ్ళి వెంటనే పరలోకములో ఆ యొక్క జీవవృక్షాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అటువంటి జీవవృక్షానికి హక్కుదారుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే చావాల్సిన వాడు జీవించాడు. గమనించండి. అందుకని యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏమండి, వాడు మరణించకుండా తీర్పులోనికి రాక జీవంలోనికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అదే దొరికింది వీడికి, ఆ దొంగకు అదే దొరికింది. అద్భుతంగా ఆ యొక్క పరదైసులోనికి వెళ్ళిపోయాడు ప్రభుతో కూడా. చావవలసిన వాడు బ్రతికాడు. అంత మాత్రమే కాదు, ప్రభువుతో తను మరి జీవించినట్లుగా మనం చూస్తాం. సాధారణంగా ఎవరైనా పాపి, శాపగ్రస్తుడు శిక్షించబడినప్పుడు అది పాపములకు వచ్చిన శిక్ష అని మనం చూస్తాం కదా. కానీ అదే పాపమునకు వచ్చిన శిక్ష ఈ దొంగకు కూడా కలిగి ఉండాలి కదా. కానీ ఏం జరిగింది అక్కడ చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం గమనించండి ఒక మాట.
ఆ. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నమాట, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని మనం చూస్తుంటున్నాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు. ప్రభు యొక్క శిలువ మరణానికి వచ్చి చెప్పబడిన మాట. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మరణము నొందునంతగా తన ప్రాణాన్ని ధారపోసి అతిక్రమము నొందిన వారిలో ఆయన ఎంచబడుతూ వచ్చినాడు. కానీ ఇప్పుడు దొంగ కూడా ఏమైనాడు? అతిక్రమం చేయబడిన వాడే. కానీ ఇప్పుడు అతనికి ఎక్కడ ఘనత వచ్చింది? మొదటి మాటల్లో చూస్తే ఘనపరచబడే విధానంలో ఘనత నొందిన వారితో, గనులైన వారితో అతనికి విందు. మరి ఆ దొంగకు కూడా తాను కూడా అతిక్రమం చేసిన వాడైనప్పుడు, ఒక పాపి పశ్చాత్తాపపడితే, మారు మనసు పొందితే, అతిక్రమం ద్వారా వచ్చిన ఆ శిక్షణ పొందటానికి బదులుగా, అవమానానికి బదులుగా ఏమవుతుందనంటే ఆ ఘనత, గౌరవము, మర్యాద దక్కుతుంది. అది యేసు ప్రభువుతో సమానంగా వాడికి దొరికింది. అందుకనే ప్రభువుతో పాటు పరదేశికి వెళ్ళాడు ఏకకాలంలో. ఇది ఎంత గొప్ప ధన్యత! విశ్వాస సంబంధమైన జీవితంలో మనం కూడా ఇటువంటి ధన్యతను మనము కలిగి ఉండాలంటే ఆ దొంగలాగా మనము మన స్థితిని, మన దుస్థితిని మనం ఎరిగి ఆ ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన మరుక్షణమే మనకు నేడు అని తరుణం ఉండగానే ఆయన మనల్ని రక్షించి తనతోటి సమాన వారసులుగా చేస్తాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనే మాట ఈ విషయాన్ని మనకి ఏం తెలియజేస్తుందనంటే, ఇది రక్షణ సమయము, రక్షణ దినము. మనం ఏమాత్రము ఆలస్యం చేయకుండా దేవుడిచ్చిన సమయములోనే, తరుణములోనే మనము ఆ దొంగలాగా లేదా ఆ జక్కయ్యలాగా మనము ఆయన యొద్ద వేడుకున్నప్పుడు నేడు అనే మాట మన జీవితాలకు అన్వయించబడుతూ వస్తుంటుంది. నేడు ఇంకా కూడా ఆచారయుక్తంగా లోకంలో చాలామంది ప్రజలు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి శిలువ ధ్యానాల గుండా వెళుతున్నారు. కానీ మరి ఎంతమందికి ఇది అనుభవంలోకి వస్తుంది? నేడు నీవు నాతో కూడా అనేటువంటి ఈ భాగస్వామ్యము ప్రభువుతో మనకు ఉన్నదా? ఈ రాత్రికాలము మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ఇది ప్రభు శిలువలో పలికిన రెండవ మాటగా మనం చూస్తున్నాం. ఇకపోతే ఇంకొక మాట, మూడవ మాట కొద్ది నిమిషాలు చూద్దాం. సమయం అయిపోతుంది కనుక 3 మాటల వరకు పరిమితం చేద్దాం. మూడో మాట గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. చాలు. ఇక్కడ చూడండి, ప్రభు శిలువలో ఉండి కూడా ఒక కుమారుడుగా తల్లి బాధ్యతను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ శిలువ దగ్గర ఈ మరియమ్మ గారు, ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నప్పుడు వాళ్ళనిద్దరిని ఉద్దేశించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్తున్నాడు. ఈ మాట మరియమ్మ జీవితంలో ఆమెకు ఒక వీలునామా లాంటిది. ఆమె బాధ్యత విషయంలో, ఆమె సంరక్షణ విషయంలో, ఆమె పోషణ విషయంలో ప్రభువు తీసుకుంటున్నటువంటి ఆ శ్రద్ధ గమనించండి. అంత బాధ, వేదనలో కూడా ఆయన పలుకుతున్న ఆ ప్రేమ వాక్కు చూడండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఇక్కడ తల్లి కుమార బంధుత్వాన్ని మనం గమనిస్తున్నాం. ఒక తల్లికి ఒక కుమారునికి మధ్య ఉండే ఈ బంధుత్వము ఎంత శ్రేష్టమైనదో మనం గమనిస్తున్నాం. ఈ బంధుత్వం ఎప్పుడు ఆరంభమైంది? ఆనాడు గాబ్రియేలు దూతొచ్చి, మీరు లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదివితే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు కుమారుణ్ణి కంటావు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని చెప్పిన దగ్గర నుంచి కూడా మరియమ్మకు, యేసు ప్రభువుకు ఈ కుమారుడు తల్లి అనే బంధుత్వము, తల్లి కుమారుల బంధుత్వము ఆరంభించినట్లుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే
ఈ తల్లి కుమారుల బంధుత్వం ఆరంభమైందో అప్పటి నుంచి కూడా మరియమ్మకు కష్టాలే, శ్రమలు అనుభవిస్తూ వచ్చింది. ఎందుకని? ప్రభువు యొక్క ఆ జీవితంలో ఆయన శ్రమ పడుతున్న విధానము, ఆయన నిందించబడుతున్న విధానము, ఆయన కలుగుతున్నటువంటి శిక్షలు ఇవన్నీ చూస్తున్నప్పుడు, అందుకనే సుమ్యోను భక్తుడు ఒక మాట అంటాడు. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఒక మాట ముందుగానే ఆయన ప్రవచిస్తాడు మరియమ్మకు. ఆ 8వ రోజున ప్రభువుని దేవాలయంలోని తీసుకెళ్ళి ప్రతిష్ఠించడానికి ముందుగా సుమ్యోను ప్రభువుని చూడటంతో ఏమంటాడో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సుమియోను చెప్తున్నాడు, అమ్మా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోద్ది. ఏమిటా ఖడ్గం అంటే? అదే శిలువ మరణం. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆ తల్లి తల్లడిల్లినటువంటి ఆ బాధ, ఆ ఖడ్గము తనను పొడవచ్చినప్పుడు, తన హృదయము ఛిద్రమైనప్పుడు ఎంత బాధపడి ఉంటుంది. అది సుమయోను ముందుగానే పరిశుద్ధాత్మతో చెబుతా వస్తుంటున్నాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందమ్మా. నిజంగా ప్రభువు కుమారుడిగా ఒక తల్లి బాధ్యత నెరవేర్చడానికి మరి అంతకుముందు ఉన్నారుగా. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకు పిల్లలు కలిగారు. మీరు మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ రాయబడింది, ఇదిగో మన మధ్యన ఉన్న వీళ్ళ యొక్క సహోదరులు వీళ్ళందరూ ఆయన తోడబుట్టిన వాళ్ళు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఏమిటిది అని ఆయన అన్నట్టుగా మనం చూస్తాం. అంటే ప్రభువుకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభువే తల్లి బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? అదీనుగాక ఆ యొక్క తన తోటి వాళ్లకు తల్లి బాధ్యతలు అప్పగించకుండా యోహానికే ఎందుకు అప్పచెప్తున్నాడు? గమనించండి ఈ మాట. చరిత్రకారులు ఏం చెప్తారంటే, వీళ్ళు పిల్లలు కలిగిన తర్వాత యోసేపు చాలా తొందరగా చనిపోయాడని చెప్తారు. ఆ తర్వాత అంతమంది పిల్లలతో ఆ మరియమ్మ ఆ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కుగా తండ్రి లేని పరిస్థితుల్లో, యోసేపు లేని పరిస్థితుల్లో యేసు ప్రభువే వాళ్ళకు లోబడి ఆ కుటుంబ పోషణ తన మీద తీసుకొని 30 సంవత్సరాలు వాళ్ళని శ్రమపడి పనిచేసి పోషించినట్లుగా మనం చూస్తాం. చరిత్రకారులు అలా చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ యొక్క బాధ్యత వాళ్ళకి అప్పచెప్పకుండా యోహానికి ఎందుకు అప్పచెప్పాడు? దీనికి కూడా ప్రవచనం ఉన్నది. చూడండి యెషయా గ్రంథము, దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవారెవరనూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని వాడెవడనో లేకపోయినది. ఆమె కనిన కుమారులలో ఆమెను చూసేవాళ్ళు లేరు. ఆమె పెంచి పోషించిన కుమారుల్లో ఆమె చేయి పట్టుకున్న వాళ్ళు లేరు. ప్రవచనం ఇది. అందుకనే వాళ్ళెవరూ ఆమెను ఆదరించిన స్థితిలో లేనప్పుడు, ఆమె పోషణ బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రవచనం నెరవేరుట కొరకాయి ప్రభు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాలు మనం శోధిస్తున్నప్పుడు ఎలాంటి సత్యాలు మనకు తెలుస్తూ ఉంటున్నాయి, ఎలాగా ఆ ప్రభు. అందుకనే ప్రభు యోహానుని పిలిచి తను ఏమంటాడంటే, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు యోహాను అప్పటి నుంచి ఆమెను తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక తల్లి కుమారుల బంధుత్వము, ఎందుకంటే ఇది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. చూడండి నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనం, ఒక తల్లి విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి? అప్పుడు యెహోవా, నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ వచనం, ఆగండి. నిర్గమకాండము, నీ తల్లిని నీవు జాగ్రత్తగా చూసుకోవాలనే మాట అక్కడ ఉంటుంది లేదా? సరే అయితే సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం, అది దొరక్కపోవచ్చును. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ అధ్యాయం 23వ వచనం చూడండి.
చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. అవునమ్మా, 23, 22. ఓకే ఓకే. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. కనుక దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. అందుకనే ఒక కుమారుడుగా తన తల్లి విషయంలో తన బాధ్యత గుర్తెరుగుతూ వచ్చాడు. చివరి క్షణంలో కూడా ప్రవచనాత్మకంగా ఆమె కన్నవాళ్లే ఆమెను చేయి విడిచినప్పుడు, చేయి పట్టుకున్నప్పుడు, ఆమెతో కలిసి రానప్పుడు, ఆమె బాధ్యత తీసుకున్నప్పుడు, ఆ బాధ్యత ఒక కుమారుడిగా తను గుర్తించి తనే ఆ తల్లికి ఒక శ్రేష్టమైన భద్రత, కాపుదల, క్షేమం కలిగించడానికి యోహానుకు తను అప్పజెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆమె ముదిమి యందు నేటి దినాల్లో తల్లిదండ్రుల విషయంలో, వృద్ధాప్యంలో ఎంతమంది ఈ బాధ్యత కలిగి జీవిస్తున్నారు, వారి సంతానం. మనం ఒకసారి వాళ్ళని ఎలా మనం చూస్తున్నాం? ప్రియులారా, ఈ సమయమందు ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మా వచ్చాడు, ఇది ఎంత అద్భుతం! ఇది ఈ రాత్రికాలం ఈ విషయాలు మనం ఎరిగినట్టు మా పగ, అసూయ, ద్వేషము ఇవి పెట్టుకున్నటువంటి స్థితిలో మనము క్షమాగుణం కలిగి, క్షమాపణ హృదయం కలిగి మనము క్షమించే వారంగా ఉంటే అది నిజమైన క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదం. ఇట్టి ఆశీర్వాదాల కొరకే ఆ క్రీస్తు శిలువలో 7 మాటలు పలుకుతూ వచ్చాడు. ఈ రాత్రికాలము ఆ 7 మాటల్లో కూడా ఈ 3 మాటలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే 2వ భాగంగా మరొకసారి మనము మిగతా మాటలను కూడా ఆ యొక్క ధ్యానం చేసుకుందాం. దేవుడు తన మాటలను దీవించునుగాక.